తాలిబాన్లు వచ్చాక ఏంటంటే దాన్ని కూడా కూల్చేశారనమాట బాంబులు పెట్టి. హిందుస్థాన్ పాకిస్తాన్ అని చెప్పేసి అడిగేవారు. ఇప్పుడు అలా అడగట్లేదు. ఈ మతాలు అన్ని పుష్కలంగా ఉండేవన్నమాట. అందరు కలిసిమెలిసి ఉండేవారు. పులావ్, కాబూలీ పులావ్. యుద్ధాలకు వచ్చి ఓడించలేక తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. మన ఇండియాలో ఉన్న వారణాసి, పాలెస్తైన్ లో ఉన్న జెరికో, ఈ రీజియన్ అంతటిని ఏంటంటే బక్టీరియా అంటారు. బుద్ధిజం కి సంబంధించినవి ఏవి అయితే ఆనవాళ్ళు పెద్దగా ఏం కనబడట్లేదు. టీకే ఓకే ఓకే గుడ్ అని చెప్పేసి కానీ ఇక్కడ వీడియో తీకని చెప్పేసి పంపించారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని వెల్కమ్ టు మై ఛానల్. ఉజ్బెకిస్తాన్ టు ఇరాన్ ల్యాండ్ బోర్డర్ ట్రిప్ లో భాగంగా ప్రెసెంట్ అయితే మనం ఆఫ్ఘనిస్తాన్ దేశంలోని మజారీ షరీఫ్ అనే సిటీలో ఉన్నాం. ఈ రోజు ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చేయబోతున్నాను. అదేంటంటే ఈ మజారీ షరీఫ్ నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో బల్క్ అనే ప్లేస్ ఉందన్నమాట. సో చాలా హిస్టారికల్ ప్లేస్, చాలా హిస్టరీ అయితే దాగుంది ఆ ప్లేస్కి సంబంధించి. ఇప్పుడైతే మనం షేర్ ట్యాక్సీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. సో కరెక్ట్గా బ్లూ మాస్క్ ఉంది కదా, ఆ బ్లూ మాస్క్ నుంచి ఇలా స్ట్రెయిట్ రూట్ అనమాట 20 కిలోమీటర్లు. కాకపోతే ఎవరిని అడిగినా సరే ఎక్కువ అడుగుతున్నారు. షేర్ ట్యాక్సీలు కనబట్టలేదు. 500, 600 ఆఫ్ఘనీ అలా అడుగుతున్నారు అనమాట. సో మనకి భాష రాకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది, ఎలా అడగాలో తెలియట్లేదు. సో ముందైతే ఏంటంటే ఇలా కెమెరా పట్టుకొని జాకెట్ అది వేసుకొని నార్మల్ బట్టలు వేసుకునేవాడిని కదా. అప్పుడు ఏంటంటే సో హిందుస్థాన్ పాకిస్తాన్ అని చెప్పేసి అడిగేవారు. ఇప్పుడు అలా అడగట్లేదు, డైరెక్ట్గా లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడేస్తున్నారు. చూడడానికి లోకల్లానే ఉన్నానేమో మరి. సో షేర్ ట్యాక్సీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ కొంచెం అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే చూస్తా మరి ఏమైనా కనబడతాయేమో. ఇక్కడైతే చాలా పెద్ద మార్కెట్ అయితే నడుస్తుంది. ఈ లాస్ట్ ఫ్యూ డేస్ ఏంటంటే ఫుల్గా మంచు అది పడడం వల్ల సో జనాలు ఎవరు పెద్దగా బయటికి రాలా. ఇప్పుడు ఏంటంటే లైట్గా ఎండది వస్తుంది కదా, చాలామంది అయితే బయటకు రావడం వాళ్ళ బయట తిరగడం అయితే చేస్తున్నారు. ఇక్కడ బ్లూ కలర్లో ఉన్నాయి కదా, ఇవి ఏంటంటే షేర్ ట్యాక్సీలు అనమాట. వీటిల్లో మనం వెళ్ళొచ్చు. కాకపోతే ఏది ఎక్కడికి వెళ్తుంది అనేది కొంచెం డౌట్. ఇక్కడైతే పులావ్ అయితే చేస్తున్నారు. పులావ్, కాబూలీ పులావ్. చిన్న చిన్న బళ్ళు. ఇప్పుడే నడుచుకుని అలా వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక ట్యాక్సీ అయితే దొరికింది. ఇతను దగ్గరికి పిలిచి నువ్వు ఇండియా పాకిస్తాన్ అని అడిగారు. హిందుస్థాన్ అని చెప్పగానే అయితే ఎక్కువ నేను తీసుకెళ్తాను బల్క్, ఇంకొక 2 వస్తే తీసుకెళ్ళిపోతాను అన్నారు. ఫ్రంట్ సీట్లో అయితే 2 కూర్చుంటారంట, ఇక్కడైతే 3 కూర్చుంటారంట. సో ఫ్రంట్ సీట్లో అయితే 80 అంట, 80 ఆఫ్ఘనీ. ఈ బ్యాక్ సీట్లో కూర్చుంటే 50 ఆఫ్ఘనీ మాత్రమే. కానీ ఎవరు మనల్ని చూసినా ఫస్ట్ అడిగే క్వశ్చన్ హిందుస్థానా పాకిస్తానా అని. ఈవెన్ అక్కడ నేను సర్కిల్ దగ్గర వీడియో తీస్తూ ఉంటే సో తాలిబాన్స్ అయితే వచ్చి మళ్ళీ ఆపారు వీడియో ఎందుకు తీస్తున్నావు అని. వెంటనే ఈసారి నేను ఫస్ట్ చెప్పింది ఏంటంటే నేను హిందుస్థాన్ అని అన్నాను. అనగానే టీకే ఓకే గుడ్ అని చెప్పేసి కానీ ఇక్కడ వీడియో తీకని చెప్పేసి పంపించారు. ఇప్పుడే ఆ బల్క్ అయితే రీచ్ అయ్యాను. ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ టైం అయితే పట్టింది ఇక్కడికి రీచ్ అవ్వడానికి. ఎందుకంటే చాలా వరకు ప్యాసింజర్లు ఇంకా రాలేదని అలా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ కార్ అతను అదిగోండి, ఆ గ్రీన్ కార్లోనే నేను వచ్చాను. ఇక్కడ మెయిన్గా మనం చూడాల్సినవి ఏంటంటే ఒక మాస్క్ ఉంది, గ్రీన్ మాస్క్ అని చెప్పేసి. అది తర్వాత ఇంకొన్ని లోకల్ ప్లేస్లు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ కైండ్ ఆఫ్ రూయిన్స్ ఉన్నాయి, అంటే ఆల్రెడీ ఇరిగిపోయిన గోడలు ఇలాంటివి ఎక్కువ ఉన్నాయి. అవి ఎందుకు ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ చిన్న స్టోరీ అయితే ఉంది, అదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మరీ నడి రోడ్లో ఉన్నాం మనం. మళ్ళీ గంటలు పట్టుకొని వచ్చి ఇక్కడ ఎందుకు వీడియో తీస్తున్నాను అడుగుతారేమో ఎవరైనా. రైట్ నౌ మనం ఈ బల్క్లోని సిటీ సెంటర్లో అయితే ఉన్నాం. సో ప్రజెంట్ నేనున్న ప్లేస్ ఏంటంటే గ్రీన్ మాస్క్ ఏరియా. ఇక్కడ అంతా ఏంటంటే ఒక పెద్ద పార్క్లా ఉంది, ఆ మధ్యలో ఏంటంటే గ్రీన్ మాస్క్ ఉంది. సో ఆ మాస్క్ కూడా ఏంటంటే చూడడానికి ఒక శిథిలావస్థ స్థితిలో ఉన్నట్టయితే కనిపిస్తుంది. ఇక్కడ ఒక ఆర్చ్లా కూడా ఉంది. ఇది యాక్చువల్లీ గేట్ క్లోజ్లో ఉంది, ఇది ఎంట్రీ గేట్ అనుకుంటా. ఈ మాస్క్కి మెయిన్ ఎంట్రీ గేట్లో ఉంది, కాకపోతే ప్రజెంట్ ఈ గేట్ అయితే క్లోజ్లో ఉంది. అక్కడక్కడ చిన్న ఓపెనింగ్స్ అయితే పెట్టారు. ఈ భూమి మీద ఉన్న ఓల్డెస్ట్ సిటీస్లో మనం ప్రజెంట్ ఉన్న ఈ బల్క్ సిటీ కూడా చాలా ఓల్డెస్ట్ది అనమాట. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఇండియాలో ఉన్న వారణాసి, తర్వాత సిరియాలో ఉన్న డమస్కస్, తర్వాత అలెప్పో అనే సిటీసు, ఇంకా వెస్ట్ బ్యాంక్ పాలెస్తైన్లో ఉన్న జెరికో ఒకటి, ఇలా డిఫరెంట్ సిటీస్ ఏంటంటే చాలా పురాతనమైనవి. 3000-4000 సంవత్సరాల క్రితం ఇక్కడ పీపుల్ నివసించేవారు. ఇక్కడ మొత్తం ట్రేడింగ్ ఇదంతా జరిగేదన్నమాట.
అది కూడా ఈ కరెక్ట్గా ఇప్పుడు మనం ఉన్న ఈ బల్క్ ఏంటంటే ఒకప్పుడు సిల్క్ రూట్లో ఇది కూడా ఒక భాగం అనమాట. సిల్క్ రూట్ అంటే సింపుల్గా చెప్పాలంటే నేను ఉజ్బెకిస్తాన్ దేశంలో ఉన్నప్పుడు మీకు చూపించాను కదా, ఆ చోర్సు బజార్ కానీ, తర్వాత మనం సమర్కండ్ వచ్చినప్పుడు ఆ సిటీ కానీ, అవన్నీ సిల్క్ రూట్లో భాగాలే సిటీస్. ఇప్పుడు ఈ బల్క్ కూడా సిల్క్ రూట్లో భాగమే అనమాట. ఒకప్పుడు ఏంటంటే చైనా, ఇండియా, తర్వాత ఈ పెర్షియా, తర్వాత యూరప్, ఈ వీటన్నిటికీ కనెక్టెడ్గాన కొన్ని సిటీస్ అయితే ఉండేవన్నమాట ఒక రూట్లో. ఈ రూట్లో ఏంటంటే ట్రేడింగ్ జరిగేది. ఈ చైనా నుంచి యూరప్ వరకు ఏమైనా పంపాలన్నా, మళ్ళీ వాళ్ళ నుంచి దిగుమతి ఏమైనా తీసుకోవాలన్నా, సో ఈ ట్రేడ్ రూట్లోని ఉన్న సిటీస్ అన్నిటినీ ఏంటంటే సిల్క్ రూట్ అంటారు. సో ఆ సిల్క్ రూట్లో భాగమే ఈ బల్క్ సిటీ. దీనికి ఇంకా చాలా చరిత్ర అయితే ఉంది. ప్రజెంట్ చూడడానికి ఏదో పాడుబడ్డ ఇల్లులు, తర్వాత ఇరిగిపోయిన ఇవి మసీదులు, అక్కడక్కడ ఇరిగిపోయిన కట్టడాలు ఇవి కనబడుతున్నాయి. కానీ ఒకప్పట్లో ఏంటంటే చాలా పవర్ఫుల్ అనమాట. ఈ రీజియన్ అంతటిని ఏంటంటే బ్యాక్టీరియా అంటారు. సో నేను కూడా ఫస్ట్ చదవగానే బ్యాక్టీరియా అనుకున్నాను. బ్యాక్టీరియా క్రిములు, అది కాదు, బ్యాక్టీరియా అంటారు అరబ్ లాంగ్వేజ్లో. సో ఈ బ్యాక్టీరియా ఏంటంటే ఇది ఒక రీజియన్ అనమాట. ఇప్పుడు ఒకప్పట్లో ఏంటంటే దేశాలు ఇంకా అప్పట్లో విభజించలేదు. ఈ ఉజ్బెకిస్తాన్లో కొంత భాగం, ఈ ఆఫ్ఘనిస్తాన్లో కొంత భాగం, తజికిస్తాన్లో కొంత భాగం, ఈ 3 భాగాలని కలిపి బ్యాక్టీరియా అంటారు. ఆ బ్యాక్టీరియాకి క్యాపిటల్ సిటీ ఈ బల్క్. ఇప్పుడు మనం ఉన్న ఈ బల్క్, మనం ఈ దగ్గరలోనే మీకు మజారీ షరీఫ్లో కొన్ని వీడియోలు కూడా చేసి చూపించాం కదా, ఆ మజారీ షరీఫ్ను కూడా బల్క్ అనే అంటారు. కాకపోతే అది న్యూ సిటీ అనమాట. ఒకప్పుడు ఏంటంటే పీపుల్ ఇక్కడ నివసించేవారు. ఆ తర్వాత చాలా రాజులు, తర్వాత చాలా యుద్ధాలు ఇవన్నీ జరిగి చాలామంది ఏంటంటే దండయాత్రలు చేసి క్యాప్చర్ చేసుకుందాం ట్రై చేసి ఇంకా కుదరక, ఆ తర్వాత మొత్తం ఎర్త్క్వేక్స్ వచ్చి యుద్ధాలు జరిగి ఇక్కడ ఉన్న ఏరియా అంతా ఏంటంటే మొత్తం డిమాలిష్ అయిపోయి ఉండడానికి అంత సస్టైనబుల్గా లేదనమాట. అప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి మెల్లిమెల్లిగా ఇక్కడ ఉన్న జనాలందరూ సాగ్రిగేట్ అయ్యి అలాగా ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో అక్కడ మజారీ షరీఫ్లో అయితే సిటీలాగే ఏర్పరచుకున్నారు. ఆ సిటీ కూడా ఏర్పడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బ్లూ మాస్క్. ఆ బ్లూ మాస్క్ గురించి మీకు ఆల్రెడీ చూపించాను కదా, అసలు ఆ బ్లూ మాస్క్ ఎలా వచ్చింది ఏంటి అనేది. ఒకవేళ ఆ వీడియో ఎవరైనా చూడకపోయింటే చూడండి. ఆ బ్లూ మాస్క్ చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట ముస్లిమ్స్కి. ఇస్లాంలోనే చాలా ఇంపార్టెంట్ ప్లేసు. అక్కడ హజరత్ అలీ గారిని అయితే ఆయన సమాధి అయితే ఉందని చెప్పేసి హిస్టారికల్గా నమ్ముతూ ఉంటారు. ఇది చూడడానికి మొత్తం ఒక విలేజ్ టైప్లో ఉందన్నమాట. స్టార్టింగ్లో అదంతా ఆ మెయిన్ రోడ్డు అక్కడ కనిపిస్తుందా, ఆ మెయిన్ రోడ్డు దగ్గర ఒక మార్కెట్లా ఉంది. ఆ మార్కెట్ దాటి లోపలికి వెళ్తే అంతా ఇరిగిపోయిన ఇల్లు, ఖాళీ స్థలాలు మొత్తం ఇలానే కనబడుతుంది. ఓన్లీ మెయిన్ మ్యాటర్ అంతా, మెయిన్ సరుకు అంతా ఈ మెయిన్ రోడ్ల మీద ఉందన్నమాట. ఆర్బాటం అంతా లోపలికి వెళ్తే ఆ లోపల ఇంకేం లేదు, చాలా ఎంటీ స్పేస్లు అయితే ఎక్కువ ఉన్నాయి. ఈ బల్క్ని చాలా వరకు రాజులు ఉంటారు కదా, యుద్ధాలకు వచ్చి ఓడించలేక తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. సో అలాంటి వాళ్ళలో ఒకరే చాలామందికి తెలిసిన పేరు అలెగ్జాండర్ ది గ్రేట్. సో ఈ పేరు మీరు చాలా హిస్టరీ పుస్తకాల్లో వినే ఉంటారు. తెలుసు కదా, అలెగ్జాండర్ ది గ్రేట్ అని చెప్పేసి చాలా పవర్ఫుల్ రాజు. ఈయన యూరప్ ఖండానికి చెందిన మెసిడోనియా అనే దేశానికి చెందిన యువరాజు అనమాట. సో చాలా దేశాలని ఓడించి పెద్ద పెద్ద బ్యాటిల్స్ గెలిచి ఈ సెంట్రల్ ఏషియాను కూడా గ్రిప్లోకి తీసుకురావాలి, ఆయన గుప్పెట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన కోరిక ఏంటంటే ఈ ప్రపంచం మొత్తాన్ని, అన్ని దేశాలని ఆయనే వెళ్ళాలి అన్న కోరిక ఉండేదన్నమాట ఆయనకి. సో ఆ కోరికతోనే ఇక్కడ వరకు వచ్చారు. ఇది కూడా ఆక్రమించేసుకుందాం అనుకున్నారు. కాకపోతే ఆయన ఈ పర్షియాని ఓడించి ఆ తర్వాత ఈ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఈ బల్క్, ఇప్పుడు ప్రజెంట్ బల్క్, అప్పట్లో చెప్పాను కదా బ్యాక్టీరియా అని చెప్పి అనేవారని ఈ రీజియన్ని. సో ఈ క్యాపిటల్ సిటీ బల్క్ని క్యాప్చర్ చేసుకుంటే మిగతా రీజియన్ అంతా బ్యాక్టీరియా రీజియన్ అంతా ఈయన గుప్పెట్లోకి వస్తుంది అన్న థాట్తో అయితే ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన అనుకున్నంత సింపుల్గా అవ్వలేదన్నమాట పని. ప్రయత్నిస్తూనే ఉన్నారు, లోకల్స్తో పోరాడుతూనే ఉన్నారు, బ్యాటిల్స్ చేస్తూనే ఉన్నారు, కానీ చివరికి దక్కించుకోలేకపోతున్నారు. అప్పుడు ఈయన ఏం ప్లాన్ వేశారంటే ఈ బల్క్ నుంచి బ్యాక్టీరియా ఈ రీజియన్లోనే ఒక పవర్ఫుల్ ఫ్యామిలీలో ఒక ప్రిన్సెస్ని అయితే చూస్ చేసుకున్నారనమాట. సో ఆయన థాట్ ఏంటంటే పెళ్లి చేసుకుంటే ఆమెని, సో లోకల్ సపోర్ట్ దొరుకుతుంది. లోకల్ సపోర్ట్ దొరికినప్పుడు ఇంకా ఆబ్వియస్గా ఈ రీజియన్ కూడా ఆయన అండర్లోకి వచ్చేస్తుంది అన్నట్టు అయితే ఆయన అనుకొని ఆ రకంగానే ఒక పవర్ఫుల్ ఫ్యామిలీ నుంచి
రొక్సానా అనే ఒక ప్రిన్సెస్ని అయితే ఆయన పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆయనకి మెల్లిమెల్లిగా లోకల్ సపోర్ట్ పెరిగింది. బల్క్ రీజియన్లో ఉన్న పీపుల్ ఓడిపోయారని చెప్పలేం, బట్ మెల్లిమెల్లిగా ఇంకా వాళ్ళ మధ్య ఒక అగ్రిమెంట్ లాగా అయితే ఏర్పడింది అనమాట. సో అలెగ్జాండర్ ఇక్కడ వరకు వచ్చి చాలా ప్రయత్నించి ఆయన అనుకున్న దానికన్నా ఎక్కువ టైం అయితే పట్టింది ఈ ప్లేస్ని ఆయన ఎంపరర్లో చేర్చుకోవడానికి. ఆ తర్వాత ఏంటంటే మెల్లిమెల్లిగా ఈ సెంట్రల్ ఏషియాలో ఇంకా కొంచెం గ్రీక్ కల్చర్, తర్వాత ఇక్కడ ఈ ఏషియన్ కల్చర్ అయితే మిక్సప్ అయిపోయి సో అలా మెల్లిమెల్లిగా అయితే స్టార్ట్ అయింది. ఆ రకంగా అయితే మన సెంట్రల్ ఏషియాలో చాలా వరకు కొంచెం మనకి యూరోప్ కల్చర్ కనిపిస్తుంది కొన్ని దేశాల్లో. సో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒకప్పుడు ఇలాగా యూరోప్కి సంబంధించి ఖండానికి సంబంధించిన రాజులు వచ్చి ఇక్కడ బ్యాటిల్స్ చేసి ఆ రకంగా గ్రీక్ కల్చర్ తర్వాత ఏషియన్ కల్చర్ కొంచెం మిక్స్ అయ్యి సో ఈ రకంగా అయితే ఇక్కడ జరిగిందనమాట. అలెగ్జాండర్ ది గ్రేట్కి తర్వాత ఈ ప్లేస్కి ఈ లింక్ అయితే ఉంది. సో ఆయన పెళ్లి చేసుకున్న ఆయన భార్య ఈ బక్టీరియా రీజన్కి చెందిన ఆవిడ అనమాట. ఇక్కడ ప్రిన్సెస్, లోకల్ ప్రిన్సెస్. हेलो अब क्या बोल रहे हैं यार? उर्दू बोलो ना. हिंदी 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 दोनों भी सेम है. सेम है. अब आपने कौन सा जुबान बोला था? हाँ मराठी बोला था? नहीं मैं तेलुगु बोला था ना. आपको आता है तेलुगु? नहीं यार, हमें उर्दू आती है. अच्छा, हमको आती है. हेलो. आपको पहले आया इंडिया? हम इंडिया के नहीं, हम पाकिस्तान में बहुत सारे. अच्छा, अभी वहाँ से. आपका कैप अच्छा है, शाइनिंग. नरेंद्र मोदी. नरेंद्र मोदी. आपको चाहिए? मोदी. हाँ आपको चाहिए? दे दो आपको. क्या? ये टोपी. मज़ार मज़ार जाना है. ना मज़ार से बल्क मज़ार. हाँ You going to the Mazar? हाँ. अस्सलाम वालेकुम. हाँ यूट्यूबर इंडिया, वीडियो पे इंडिया था. बल्क टूरिस्ट. नहीं ये तो मन्ना है ना. ये तो मन्ना है. ఇది మూడోసారి నాకు ఈ గన్నులు పట్టుకొని మళ్ళీ అయితే వచ్చేసి వీడియో అయితే ఆపించేశారు. వీడియో తీనవ్వలేదు, చూసారు కదా. తర్వాత వచ్చి నా పాస్పోర్ట్ అది చూసి ఇంకా ఒక 10 నిమిషాలు అయితే కొన్ని క్వశ్చన్లు అడిగి ఇప్పుడు పంపించేస్తున్నారు. సేమ్ మనం ఎవరితో అయితే వచ్చామో అక్కడ మజార్ నుంచి ఇక్కడ వరకు ఆ బ్రదరే ఇంకా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు మళ్ళీ తిరిగి వెళ్ళడానికి ప్యాసింజర్ల కోసం. సో నేను కనబడేసరికి హాయ్ చెప్పారు, మళ్ళీ సేమ్ ఆ బ్రదర్తోనే నేను వెళ్తున్నా. నేను బల్క్ నుండి రిటర్న్ మజారీ షరీఫ్ వచ్చేస్తూ ఉంటే మధ్యలో అయితే నాకు చిన్న విలేజెస్ కనిపిస్తున్నాయి. నేనైతే ఆ డ్రైవర్ అన్నకి చెప్పాను అనమాట ఒక చోట ఆపి వెళ్ళి అసలు ఇక్కడ మౌంటైన్ విలేజెస్ అవి ఎలా ఉన్నాయని చూస్తే ఈ బల్క్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏంటంటే కొండల మీద నిర్మించుకున్నారనమాట వీళ్ళ ఇల్లులు గాని. సో అవే గ్రామాలుగా ఏర్పడ్డాయి. ఎందుకని చెప్పి ఇక్కడ లోకల్ అన్నని అడిగితే చెప్పింది ఏంటంటే ఈ బల్క్ కి చుట్టుపక్కల ఏంటంటే మంచు ఎక్కువ కురుస్తూ ఉంటది అనమాట వింటర్ టైంలో. సో మంచు ఎక్కువ కురిసినప్పుడు ఏంటంటే అవి అలాగా తర్వాత కరిగి తర్వాత ఒక్కొక్కసారి ఏంటంటే వరదలు లాంటివి కూడా వచ్చేసేవి. అప్పుడు చాలా మంది ఏంటంటే వాళ్ళ ఇల్లులు అవి పోయేవి, తర్వాత చాలా మంది చనిపోయేవారు. అందుకనే వాళ్ళు ఇలా కొంచెం హైట్ లో అయితే ఇల్లులు నిర్మించుకున్నారని చెప్పారనమాట. ఇక్కడ మెయిన్ గా ఈ బల్క్ కు చుట్టూ ఉన్న ఈ గ్రామాల్లో ఏంటంటే వీళ్ళు మెయిన్ గా ఆధారపడేది ఏంటంటే వ్యవసాయం మీద. ఎక్కువ పత్తి, తర్వాత గోధుమలు, తర్వాత కొన్ని రకాల పళ్ళు, తర్వాత కూరగాయలు, పుచ్చకాయలు ఇవన్నీ అయితే బాగా పండుతాయి అన్నమాట ఇక్కడ. వాటిని ఈ చుట్టుపక్కల ఇక్కడ పండించుకొని తర్వాత ఏంటంటే వీళ్ళు ఇక్కడ నుంచి తీసుకెళ్లి ఆ బల్క్ మార్కెట్ ఏరియాలో కానీ లేదంటే ఇక్కడ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మజారీ షరీఫ్కి వెళ్ళి అక్కడ కానీ అమ్ముకొని జీవనం అయితే సాగిస్తూ ఉంటారు. చాలా వరకు వీళ్ళు ఏంటంటే ఇంటి నుంచి పొలాలకు వెళ్ళడానికి కానీ పొలం నుంచి ఇంటికి వెళ్ళడానికి ఈ చుట్టుపక్కల ఏమైనా ట్రాన్స్పోర్ట్కి ఏంటంటే మన సైడ్ యూజువల్ గా పల్లెటూరులో ఎద్దుల బండ్లు కానీ లేదంటే ట్రాక్టర్లు కానీ ఉంటాయి కదా ట్రాన్స్పోర్ట్ కింద. ఇక్కడ ఏంటంటే వీళ్ళు గాడిద బళ్ళు, తర్వాత గుర్రం బళ్ళు ఇలాంటివి అయితే వాడుతున్నారు అనమాట. ఇంకొకటి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చాలా వరకు ఇల్లులన్నీ ఏంటంటే మట్టితో చేసిన ఇల్లుల్లా కనబడుతున్నాయి. ఎందుకంటే నేను ఆ అన్నని అడిగితే చెప్పింది ఏంటంటే ఇక్కడ శీతాకాలంలో ఏంటంటే ఆ చలి నుంచి తట్టుకోవడానికి మట్టి ఇల్లులు బాగా ఉపయోగపడతాయి. అలాగే ఆ ఎండాకాలంలో ఏంటంటే కొంచెం చల్లగా ఉంచుతాయి అన్నమాట ఈ మట్టి ఇల్లు లోపల. అందుకని చెప్పేసి వీళ్ళందరూ ఈ మట్టితో కట్టుకున్న ఇల్లుల్లో ఉండడానికి అయితే ప్రిఫర్ చేస్తారు. నేను ఎక్కడ చూసినా సరే సిమెంట్ ఇల్లులు ఎక్కడో అరాకొర కనిపిస్తున్నాయి కానీ దాదాపు 90% అయితే మొత్తం మట్టిల్లులే ఉన్నాయన్నమాట ఇక్కడ.
చాలా మందికి తెలియని ఇంకొక విషయం అయితే ఉంది. అదేంటంటే ఈ బల్క్ రీజియన్ ఒకప్పుడు సిల్క్ రూట్లో భాగం అని చెప్పాను కదా. ఆ టైంలో ఏంటంటే చాలామంది బౌద్ధ మతానికి సంబంధించిన వాళ్ళు ఈ రూట్లో ప్రయాణించడం, తర్వాత ఈ రూట్లో ఆగడం, ఇక్కడే కొద్ది రోజులు ఉండడం, ఈ రకంగా అయితే ఉండడం వల్ల ఏంటంటే మెల్లిమెల్లిగా బౌద్ధ మతానికి సంబంధించింది అయితే ఇక్కడ డెవలప్ అవడం అయితే స్టార్ట్ అయింది. చాలా వరకు ఏంటంటే బౌద్ధ మఠాలు కూడా అయితే ఇక్కడ ఉండేవన్నమాట, బుద్ధిస్ట్ మానిస్ట్రీస్. ఆ టైంలో చాలా బుద్ధిస్ట్ మానిస్ట్రీస్ ఉండేవి. తర్వాత ఈ బల్క్ రీజియన్లో చాలా ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉండేదన్నమాట బుద్ధిజం మతం గురించి. కాకపోతే ఆ టైంలో ఇస్లాం మతం లేదు. మెల్లిమెల్లిగా ఎప్పుడైతే ఇస్లాం మతం వచ్చిందో, ఆ తర్వాత ఎప్పుడైతే ఈ ఆఫ్ఘనిస్తాన్ ఒక ఇస్లామిక్ కంట్రీలో మారిందో, సో ఆ బుద్ధిజం అనేది పూర్తిగా తగ్గిపోయిందనమాట. ఇప్పుడు రైట్ నౌ అసలు ఇక్కడ బుద్ధిజంకి సంబంధించినవి ఏవి అయితే ఆనవాళ్ళు పెద్దగా ఏం కనబడట్లేదు. ఈవెన్ ఈ ఆఫ్ఘనిస్తాన్ దేశంలో బమ్యాన్ అనే చోట్లో పెద్ద బుద్ధుడి విగ్రహం అయితే ఉండేది కొన్ని సంవత్సరాల క్రితం. కాకపోతే అది ఈ తాలిబాన్లు వచ్చాక ఏంటంటే దాన్ని కూడా కూల్చేశారనమాట బాంబులు పెట్టి. సో ఇప్పుడైతే మనకి ఇక్కడ వేరే మతం ఏది అయితే కనబడదు, క్రిస్టియానిటీ కానీ, హిందూయిజం కానీ, బుద్ధిజం కానీ, సిక్కిజం కానీ. కాకపోతే ఒకప్పుడు ఈ ఆఫ్ఘనిస్తాన్లో ఈ మతాలు అన్నీ పుష్కలంగా ఉండేవన్నమాట, అందరూ కలిసిమెలిసి ఉండేవారు. ఇప్పుడు సంబంధించిన దేవాలయాలు కానీ, లేదంటే ఇలాంటి బుద్ధిస్ట్ మానిస్ట్రీలు కానీ చాలా వరకు అయితే శిథిలావస్థ స్థితికి వచ్చేసాయి. ఇంకా కొన్ని బాగున్నవి ఏంటంటే వీళ్ళే ధ్వంసం చేసేసారు.